హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవాని చింతలపూడి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వీడియో ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం కదండి, వర్షాలు అనేవి స్టార్ట్ అయిపోయాయి. జూన్ మంత్ నుంచే స్టార్ట్ అయిపోతుంటాయి అన్నమాట. మనం జూన్ మంత్లో ఎలాంటి రకాలైన పూల మొక్కలు నాటుకున్నా ఈజీగా నాటేస్తూ ఉంటాయి, చనిపోవడం ఏమి ఉండదు. ఎందుకంటే ఎండాకాలం పోయింది, వర్షాకాలం అనేది స్టార్ట్ అయింది కాబట్టి నేను నిన్న ఈవినింగ్ టెర్రస్ పైకి వెళ్ళి కొన్ని చామంతి మొక్కలు అనేవి రీపాట్ అనేది చేశానండి. కొన్ని కటింగ్స్ని ఇసుకలో పెట్టిన తర్వాత వాటిని కుండీలో నాటుకొని ఇలా లైన్గా పేర్చుకుంటున్నాను అనమాట. అంటే మనం చామంతి మొక్కల్ని జూన్ నెల స్టార్టింగ్ నుంచే మనం నాటుకున్నాం అనుకోండి, వర్షాకాలం ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంటుంది కాబట్టి డిసెంబర్ వచ్చేటప్పటికి ఈ చామంతి మొక్కలు అనేవి చాలా బుషీగా, ఫ్లవర్స్ అనేవి చాలా హెల్తీగా పూస్తూ ఉంటాయి అన్నమాట. అంటే హెల్దీ అని కాదు, మనం ఇప్పటి నుంచి నాటుకున్నాం అనుకోండి, మంత్లీ మనం వాటిపైన చిగుర్లు ఉంటాయి చూడండి, ఆ చిగురుని కట్ చేసామనుకోండి, మొక్క ఒక బొకే టైప్లో తయారయ్యి పువ్వులు అనేవి చాలా ఎక్కువగా పూస్తూ ఉంటాయి. మనం పూల మొక్కలని కాదు, కావాలంటే వేరే రకాలైన మొక్కల్ని కూడా ఈ సీజన్లోనే నాటుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే వర్షాలు పడడం వల్ల మొక్క అనేది చనిపోకుండా చాలా హెల్తీగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. నేనైతే ఇలా జూన్ సెకండ్ వీక్ నుంచే చామంతి మొక్కల్ని ఇలా నాటుకోవడం స్టార్ట్ చేశానన్నమాట. ఇంతకుముందు సమ్మర్లోనే నేను చామంతి మొక్కలు కొమ్మలు ఉంటాయి చూడండి, ఆ కొమ్మల్ని కట్ చేసి ఇసుకలో పెట్టిన తర్వాత వాటికి రూట్స్ వచ్చాక ఇలా కుండీలో నాటుకుంటున్నాను. చూడండి, లాస్ట్ వీడియోలో కొన్ని సీడ్స్ కూడా నాటుకున్నానండి. ఆ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి చూడండి, కాస్మోసు, తర్వాత జీనియా, సన్ఫ్లవర్సు, ఈ రైనీ సీజన్లో ఉంటాయి కదా బంతిపూలు, అలాంటి సీడ్స్ కూడా నేను ఒక వేరే కుండీలో విత్తనాలు అనేవి వేసుకున్నానండి. ప్రజెంట్ ఇలా చామంతి మొక్కల్ని నాటుకుంటున్నాను. బకెట్ని కూడా నేను విడిచిపెట్టలేదండి, ఎందుకంటే ఆ బకెట్ పగిలిపోయిందనమాట. వేస్ట్గా ఎందుకు పడేయడం, ఏదో ఒక మొక్క పెట్టేద్దామని అన్నిట్లో పెట్టేశానండి. ప్లాస్టిక్ ఇదని అదని ఏం లేదనమాట, అన్నిట్లో పెట్టేశానండి. నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అనమాట. మొక్కల్ని చూస్తూ ఉండడం అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి. నాకు మ్యారేజ్ అవ్వకముందు కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో మొక్కల్ని పెంచేదాన్ని. హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత కూడా మొక్కలంటే నాకు చాలా ఇష్టం, అదే కంటిన్యూ. ఈ చామంతి మొక్కల్ని కంపల్సరిగా జూన్ మంత్లోనే నాటుకుంటే కానీ ఉండనమాట. మనం కట్ చేసామనుకోండి, పైన అది కొమ్మల చిగుళ్ళు అంటాం చూడండి, వాటి చిగుళ్ళని కట్ చేసే కొద్దీ మొక్క అనేది బుషీగా తయారయ్యి ఫ్లవరింగ్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట. జూన్ సెకండ్ వీక్ నుంచే చామంతి మొక్కల్ని కుండీలో రీపాటింగ్ చేసేసి ఉంచేసాను. ఎల్ షేప్లో నేను నీట్గా పేర్చుకున్నానండి. నేను ఒక 6-7 కలర్స్ అన్నమాట కుండీలో నాటుకున్నాను. చూడండి, ఇవి టేబుల్ రోజెస్ అండి. తర్వాత ఇవి రైన్ లిల్లీస్ అన్నమాట. ఈ ఎల్లో కలరు రైన్ లిల్లీస్కి సీడ్స్ కూడా వస్తుంటాయండి, మిగతా వైట్ పింక్కి ఏమీ రావన్నమాట. ఈ రైన్ లిల్లీస్లోనే నాకు ఒక 4-5 వెరైటీస్ ఉన్నాయి, వైట్, పింక్, ఎల్లో, తర్వాత లైట్ పింక్ అన్నమాట. చూడండి, ఈ బైస్కిల్ బాస్కెట్ ఉంటుందా, దీన్ని కూడా నేను విడిచిపెట్టలేదండి. అందులోని కూడా రైన్ లిల్లీస్ వేసేసాను అనమాట. ఈ రైన్ లిల్లీస్ని బల్బ్స్ ద్వారా మనం పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడే జూన్ నెలలో పెట్టుకున్నాం అనుకోండి, వర్షాకాలం వచ్చేటప్పటికి చాలా ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. మెయిన్ ఈ రైన్ లిల్లీస్కి వర్షం అనేది కంపల్సరీగా ఉంటే చాలండి. చూడండి, ఇలా నేను పెట్టేసుకున్నాను అనమాట చామంతి మొక్కల్ని 1 by 1 అలా కుండీలో పెట్టేసుకున్నానండి. అంటే నేను ప్లాస్టిక్ని కూడా విడిచిపెట్టలేదండి, ప్లాస్టిక్లో వేస్తాను. తర్వాత ఇదేంటి వాషింగ్ మిషన్ కవర్స్ ఉంటాయి చూడండి, లిక్విడ్ కవర్స్, అందులో కూడా వేసాను. తర్వాత అది పగిలిపోయిన బకెట్లో కూడా వేసేసానండి మొత్తం. అంటే నా దగ్గర కుండీలు లేక ఇలా సపరేట్ చేసి, మొక్కలు పడేయడం ఇష్టం లేక ఇలా అడ్జస్ట్ చేసి వేసానమాట. థర్మాకోల్ బాక్స్లో కూడా వేస్తానండి. అస్సలు నాకు ఇంత మొక్క కూడా నాకు వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకని
ప్రతి కుండీలో ఏదో ఒక రకమైన మొక్క వేస్తాను అనమాట. కట్ చేసి మరి లాస్ట్కి ఆయిల్ టిన్నులు కట్ చేసి, తర్వాత వాటర్ బాటిల్స్ కట్ చేసేసి అన్నిట్లో వేసేసా. ఇలా థర్మాకోల్ బాక్స్లో. తర్వాత ఈ ఫుట్బాల్ లిల్లీ ఉంది చూడండి, లాస్ట్ వీడియోలో నేను ఒక వీడియో పెట్టాను, అదేనండి ఇది. ఇందులో కూడా వేసాను అనమాట. ఈ ఫుట్బాల్ లిల్లీ తీసేయాలి, రిమూవ్ చేసేయాలి, ఎందుకంటే ఫ్లవరింగ్ అనేది అయిపోయింది, వాడిపోయింది. ఇంకా ఫ్లవర్స్ ఏమి రావండి, ఓన్లీ ఆకులు మాత్రమే వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మే జూన్ నెలలో వస్తూ ఉంటాయి ఫ్లవర్స్ అనేవి. ప్రజెంట్ సైడ్ నుంచి బల్బ్స్ అనేవి వచ్చాయండి. అంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్